పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి గుడిలా బ్రహ్మోత్సవాలు మా సంబురంగా అవుతున్నాయి అబ్బా. శుక్రవారం నాడు చాలైతే ఈ బేస్తారం దాకా జరుగుతాయి. పట్నంకెళ్ళి చుట్టుముట్టు జిల్లాలకెళ్ళి బగ్గనే పోయిస్తున్నారు భక్తులు. ఇక వచ్చే నెలకెళ్ళి యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈలోపే గుడి కడగి పనులు ఒడిపిస్తారట. ఇక భక్తులకు గుట్ట ఇంకింత కొత్తగా కనిపిస్తుందో. యాదగిరిగుట్ట శెక్కున మెరవబోతుంది. విమాన గోపురానికి బంగారం దాపిస్తున్నారు కదా, 90 పాళ్ళు పనులైపోయినాయట. 45 అడుగుల ఎత్తు, చుట్టూ 10,000 అడుగుల గోపురానికి 68 కిలోల బంగారం ఆడకం చేసిండ్రు. 3 నెలల కాంచెలి రువ్వడిగా నడుస్తున్నాయి పనులు. మార్చి 1 నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు షురువు కాబోతున్నాయి. ఆలోపే అయిపోతుందన్నారు. చెప్పినట్టుగానే ఈ నెల 23 తారీఖు నుంచి బంగారంతోని విమాన గోపురం మెరుపులు చూసే భాగ్యం దక్కుతుంది భక్తులకు. 19 తారీఖు నుంచి పెద్ద పూజలు నడుస్తాయి గుడిలా. 23 నాడు ఖుద్దు సీఎం సార్ వచ్చి చాలు చేస్తాడట. రేవంత్ రెడ్డి గారు మహావైభవపేతంగా కుంభాభిషేకాన్ని ఫిబ్రవరి 23వ తారీఖు వారు స్వయంగా విచ్చేసి ఇప్పటికే గుట్టకు భక్తులు బగ్గ పోతుర్రు. ఆయంత బంగారు తాపడం అయినాక ఇంకింత పెరుగుతుండొచ్చు పో. బంగారు కాంతిలో ఎలిగే నరసన్న గుట్టకు పోతానికి ఇప్పటికెళ్ళే తయారుండుర్రు మరి.